మాధవి గారు, వావ్! మీ నెక్లెస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో కస్టమైజేషన్ ఏమైనా చూపిస్తారా ఈ వీడియోలో? ఈసారి మీకు కస్టమైజేషన్వి చిన్న చిన్న విగ్రహాలు, ఇప్పుడు బీడ్స్ మాలస్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి, కొన్ని బీడ్ మాలస్, కంటి అవి చూపిస్తానండి. ఇవన్నీ ఇందుకురి జ్యువెల్స్ నుంచి చూస్తాం అనమాట. ఇది వచ్చేసి మనకి నిజాంపేటలో ఉంటుందండి. ఒకవేళ మీరు స్టోర్ విజిట్ అవ్వాలి అనుకుంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, దానికి వాట్సాప్లో పింగ్ చేసినా కాల్ చేసినా సో అంటే అవైలబిలిటీ లేదు చెక్ చేసుకొని రావచ్చు అనమాట. అపార్ట్మెంట్లో ఉంటాం కదా, ఒక చిన్న సెక్యూరిటీ ఇష్యూ అంతే. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ మాల నుంచి స్టార్ట్ చేద్దాం. పెండెంట్ అయితే చాలా చాలా బాగుంది, కస్టమైజ్డ్ పెండెంట్ అనమాట. వెంకటేశ్వర స్వామి వచ్చారు, బట్ దీనికి మాల వచ్చేసరికి ఏం వేసుకోవాలని తెగ ఆలోచిస్తూ ఉంటా. సో మీకోసం ఈ విధంగా రెడీ చేశారనమాట. యాక్చువల్గా ఇవి నక్షీ బాల్స్, బట్ లైట్ వెయిట్లో ఎలక్ట్రోఫోమ్ బాల్స్. ఎస్, ఎలక్ట్రోఫోమ్ బాల్స్. ఇవి ముత్యాలు వేస్తానండి. ఇది ఇంతకు ముందు కూడా మనం తీసామండి పెండెంట్. ఇది ఒక కస్టమర్ నచ్చి వాళ్ళ బాబు పెళ్లికి అని చెప్పి ఇలా పర్ల్ మాల చేయించమంటే చేయించాను. ఓకే, ఇది 2 లైన్ పర్ల్ మాల అండి. ఇలా మనం రుద్రాక్షలో కానీ కరుంగలి మాలాస్ లో కానీ, ఇప్పుడు అందరూ ఎక్కువ కరుంగలి మాల బాగా వేసుకుంటున్నారు కదా, అలా కూడా మనం చేయించుకోవచ్చు. ఎన్ని గ్రామ్స్ అయిందండి మాల? మాల వచ్చి ఇది లాంగ్ లెంత్ అండి, 32 ఇంచెస్ లెంత్. ఇది అప్రాక్స్ గా మీకు 24 గ్రామ్స్ పడిందండి. మన వెయిట్ ని బట్టి మనం కస్టమైజేషన్, లెంత్ ని బట్టి కూడా మనం కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు. సూపర్ ఉంది కదా. సో ఇట్లా కావాలంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ గా చాలా పెండెంట్ కలెక్షన్ తీసుకొచ్చాము. సో దాంట్లో చూసి ఇలా దేనికన్నా మాల చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. వీళ్ళ దగ్గర లూజ్ బీడ్స్ కూడా ఉంటాయి కదా, సో మీరు ఎట్లయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అవి కూడా మీకు సర్టిఫైడ్ గా మంచి ఫైన్ క్వాలిటీ పర్ల్స్ అవి ఉంటాయి. బీడ్స్ కూడా ఉంటాయండి, అన్ని రకాల గ్రీన్ కానీ ఎమరాల్డ్స్, రూబీస్ అలా అన్ని వాటిలో ఏది కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది చేయించు. అయితే నేను ఏం చేస్తాను అంటే ప్రీవియస్ వీడియో లింక్ ఉన్నాయి కదండి, అవన్నీ నేను డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, చూసేయండి. సో మీకు ఐడియా వచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కస్టమైజ్డ్ బీడ్ మాల అండి. చాలా బాగుంది పెండెంట్, యాక్చువల్లీ చాలా హ్యూజ్ గా ఉంది, గ్రాండ్ గా ఉంది. మనకి ఏదైతే మగ్రీ స్టైల్ లాగా వస్తుందో రాణి హారంలో, అలాంటి పెండెంట్ వచ్చింది అనమాట. దట్ టు క్లోజ్ అండ్ ఓపెన్ సెట్టింగ్ లో డైమండ్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే, కాకపోతే సీజెట్స్ లో క్వాలిటీ అయితే క్రాఫ్టింగ్ అయితే కంప్లీట్ గా మనకి ఏదైతే డైమండ్ లో ఉంటుందో అట్లా ఇచ్చేసారు. వేసుకుంటే ఇది డైమండ్ అని అడుగుతారండి. అండ్ ఇది ఏంటంటే మీకు కింద లక్ష్మీదేవి, సరస్వతీదేవి అండ్ వినాయకుడు 3 వచ్చిందండి. అండ్ మన ఇది కంటి స్టైల్లో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు, లైక్ కంటి లాగా పెట్టుకుని పెండెంట్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇవి వచ్చి రియల్ ఎమరాల్డ్స్ వస్తాయండి. మనకి ఇలా ఎమరాల్డ్స్ లో కాదు, రాణిహారం లాగా మనకి చైన్స్, గుండు మాలాస్ కానీ, పలక్ సర్గుండు చైన్స్ కానీ, లేదంటే చంద్రహారం చైన్స్ కానీ అలా ఏదైనా వేసుకుని సైడ్ బిల్లల్లో కూడా రాణిహారంలో కూడా డిజైన్ వేసుకోవచ్చు. మిడిల్ లో మనకి రూబీ వచ్చింది కదండి, ఇవన్నీ రియల్ జెమ్ స్టోన్స్ అనమాట. మన ఇది చేంజబుల్ అయితే ఉంది, ఎమరాల్డ్ కూడా ఉందన్నమాట. సో ఎమరాల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎమరాల్డ్ కూడా ఉంది. మంచి కాంబినేషన్, లైక్ చెట్టినాడు స్టైల్ హారం అంటారు కదా, అట్లా వచ్చేసింది. ఎన్ని గ్రామ్స్ లో అయిందండి? పెండెంట్ వచ్చి మీకు 30 గ్రామ్స్ అండి. బ్యూటిఫుల్ పీస్. నెక్స్ట్ ఉంచుతాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైనర్ పీస్ అనమాట. ఇట్లా మనకి గుండ్ల మాలలో వచ్చేసింది. ఇది వచ్చేసి చిన్న చిన్న పీసెస్ అనమాట, లైక్ పోలికీలో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా వచ్చినాయి. బాగుందండి. అంటే ఇదేమో కొంచెం ట్రెండ్, ఇదేమో కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ గుండ్ల మాల. మనకి ఇందులో రోడియం పాలిష్ కూడా పెట్టించుకోవచ్చు అండి. అండ్ ఈ బిళ్ళలు కూడా ఏంటంటే మీకు విక్టోరియన్ మధ్యలో ల్యాబ్ గ్రౌండ్ కలర్ స్టోన్ వస్తుంది, పింక్, పేస్టల్ పింక్ వస్తుంది, డార్క్ పింక్ రాదు, విక్టోరియన్ ఫినిషింగ్ వస్తుంది. మనం ఇది రోడియం బాల్స్ కానీ పెట్టించుకోవచ్చు, లేదు అంటే కంటికి ఫిక్స్ చేయించుకోవచ్చు. ఇవి కావాలంటే ఓన్లీ సింగిల్ పీసెస్ తీసుకుని మనం బ్లాక్ బీట్స్ లో కూడా చేయించుకోవచ్చు అండి. కస్టమైజేషన్ ఉంటుంది కాబట్టి మీరు సింగిల్ పీసెస్ కావాలని కూడా చేయించుకోవచ్చు. ఎన్ని గ్రామ్స్? ఇది మీకు అప్రాక్స్ వచ్చి 23-24 గ్రామ్స్ వచ్చేస్తుంది 916లో. మీకు ఇప్పుడు రీడిజైనింగ్ హారం చూపిస్తానండి. లాస్ట్ టైం 2 చూపించామనుకుంటా రీడిజైన్, అది చాలా మంచి వచ్చిందండి రెస్పాన్స్. సో మీకు రీడిజైనింగ్ ఏదన్నా అంటే మీరు లైక్ మీ దగ్గర ఉన్న ఓల్డ్ నగలు ఏదైనా సరే, ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది, మేము ఇప్పుడు ఇది వేసుకోలేకపోతున్నాం, దీన్ని ఇంకేదైనా చేస్తే బాగుండు, ఇప్పుడు అది తీసేస్తే ఏమి రాదు అంటే లైక్ ఇప్పుడున్న గోల్డ్ రేట్ కి దానికి ఇంకా అవన్నీ పోతాయి కాబట్టి, సో ఇట్లా ఏమన్నా రీడిజైన్ చేసుకున్నాను అనుకోండి, మీకు అది జ్ఞాపకం ఉంటుంది. అంటే లైక్ మెమరీ ఒకలాగా ఉంటుంది. అంటే పెళ్లి హారం ఉంటాయి చాలా, ఇవన్నీ ఒకప్పుడు మా చిన్నప్పుడు హారాలు ఇవన్నీ, ఈ గుళ్ళ మాలాలు అనేవి మేము 8th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో ఇవి ట్రెండ్ అనమాట. సో అప్పుడు ట్రెండ్, ఇప్పుడు ఒక 20 years అవుతుందా అలా. అందుకని వేరే కస్టమర్ అండి, ఇది రీడిజైనింగ్ కోసం అని ఇచ్చారు. దీనికి ఇలా పర్ల్స్ ఇచ్చి ఇక్కడ రెడ్ గ్రీన్ వచ్చిందని చెప్పి రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్ తో దాన్ని డిజైన్ చేయించామండి.
సో అండ్ ఇంకొకటి కూడా ఉంది, చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చి మీకు లాస్ట్ టైం మనము దాన్ని ఏమంటారు జిలేబీ నెక్లెస్ కి పెట్టామండి, కెంపు నెక్లెస్ కాంబినేషన్ లో. అదే కస్టమర్ చూసి నాకు పలకసర్ గుండ్లో చేసిస్తారా అని అడిగారండి. అందుకని ఆవిడ కోసం ఇలా పలకసర్ గుండ్లు చైన్స్ చేపించాను అనమాట శాంపుల్ కి. ఇలా చైన్ చేపించి ఆవిడకి చూపిస్తే ఆవిడ ఇలా డిజైన్ చేయమని చెప్పి ఈ నెక్లెస్ ఇచ్చారండి. ఎంత బాగుందో కదా. ఈ రూబీ నెక్లెస్ అనేది ఇది కూడా సేమ్ ఇంతకుముందు ఏదైతే హారం చూసామో అలాంటి టైంలోనే ఇది ట్రెండ్ అనమాట. అవునండి. సో ఇప్పుడు దీనికి ఏంటంటే కింద బీట్స్, పర్ల్స్, పైన ఇలాగా జిలేబీ చైన్స్, కింద వచ్చేసి మళ్ళీ ఈ విధంగా కింద లాస్ట్ టైం మనం గోల్డ్ బాల్స్ పెట్టాం కదా. ఈవిడైతే ఏమొద్దు, నాకు ఈవిడ కొంచెం పెద్ద ఆవిడండి, నాకు వద్దు, నాకు ఓన్లీ పలకసర్ గుండ్తో నాకు కావాలి, లేటెస్ట్ గా ఉంటుంది అని చెప్తే ఆవిడకి ఇలా చేయించాం. ఓకే, ఇలా మీరు ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. రీడిజైనింగ్ విగ్రహాలు అనమాట ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి. నోముల పెట్టుకోవడం కానీ లేదా కూడా దేవుడికి ఇప్పుడు ఇది వరకు వెండి పెట్టేవారు కదండి, ఇప్పుడు అవి తీసేసి చాలా మంది గోల్డ్ ఐడల్స్ పెట్టుకుంటున్నారండి. ఇది వరకు అంటే సాలిడ్ లో వచ్చేవి లైక్ ఇలాంటివి, ఇవైతే 8 grams స్టార్టింగ్, 8 grams 1 నుంచి 8 grams అలా వచ్చేవండి ఇవి. ఇప్పుడు ఇవి ఏంటంటే ఇవన్నీ కూడా ఎలక్ట్రోఫోమ్ లో వస్తున్నాయండి. ఎలక్ట్రోఫోమ్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ లో వస్తాయి మీకు. ఇక్కడ శివుడిది కూడా ఉంది. ఎన్ని గ్రామ్స్ లో అయిందండి? అది 8 grams కి వచ్చిందండి. ఇది వరకు నేను ఇదే శివలింగము విత్ ఆ సర్పంతో చేయించానండి, దగ్గర 35 grams వరకు చేయించానండి. 22 హాల్ మార్క్ లో. ఇప్పుడు ఇది ఎలక్ట్రోఫోమ్ వల్ల మీకు 8 grams లోనే వస్తుందండి. ఇది అమ్మవారు, ఇది దుర్గాదేవి ఐడల్ అండి. ఇది మ్యాట్ ఫినిష్ లో ఉంది ప్రెసెంట్ అయితే. మనకు పాలిష్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది అప్రాక్స్ గా మీకు 4 grams బిలో 4 grams లో వస్తుందండి. ఓకే, లక్ష్మీదేవి. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా వచ్చారండి సరస్వతి అమ్మవారు అనమాట. ఎన్ని గ్రామ్స్ అండి ఇది? ఇది 1 inch అండి. ఇది మీకు 1.6 నుంచి 2 grams బిలో వస్తాయండి. 1.6 to 2 grams వరకు ఉంటాయి. సరస్వతి దేవి ఉంటుంది 1 inch లో, వినాయకుడు అండ్ లక్ష్మీదేవి కూడా 1 inch లో ఉంటాయండి. 1.25 సైజ్ కూడా ఉంటాయి. ఇది వచ్చి 1.25 సైజ్ అండి. ఇది వచ్చి మీకు అప్రాక్స్ గా 3.5 grams లో ఉంటుంది. ఇది వచ్చి బాలాజీ ఐడల్స్ అండి. ఇవి రెండు వచ్చి మీకు అప్రాక్స్ 4 to 4.5 grams మధ్యలో వస్తాయి. డిపెండ్స్ ఆన్ సైజ్. ఇందులో చిన్న సైజ్ లో కూడా ఉంటాయి మీకు. ఇక్కడ అమ్మవారు వచ్చారనమాట. ఇక్కడ అమ్మవారు, ఇక్కడ వచ్చేసి వినాయకుడు. మీకు ఒకసారి పక్కన పెట్టి చూపిస్తాను. మీరు ఇట్లా ముగ్గురు, సరస్వతి, వినాయకుడు, అమ్మవారు ఆ కాంబినేషన్ లాగా అట్లా కూడా మీరు ఇది చేసుకోవచ్చు. ఇవి రెండు 1.25 సైజులు వస్తాయండి. ఇవి 1 inch సైజెస్ వస్తాయి. ఇవి మొత్తం 1.5 grams to 2 grams 2 grams లో వస్తాయి. ఓకే, సో ఇలా ఉంటాయి. అండ్ దీంట్లో ఇంకా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా చిన్నవి 1/2 inch ఉంటాయా? హాఫ్ ఇంచ్ 1/2 gram లోనే వస్తాయి. చూద్దాం. అవి కూడా మిడిల్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి, పక్కన వచ్చేసి అమ్మవారు, లక్ష్మీదేవి అండి. అవేంటంటే 1/2 inch ఉంటాయండి. అవి స్టార్టింగ్ 1/2 gram నుంచి వస్తాయి. 1/2 gram అంటే చాలా లైట్ వెయిట్, కానీ చాలా డీటెయిలింగ్. అది కూడా ఒకసారి మీరు చూడండి. గిఫ్టింగ్ పర్పస్ కి కూడా తీసుకోవచ్చు. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అట్లా, అంటే కొంతమందికి వాళ్ళ దగ్గర పూజ చేసుకోవడానికి కూడా ఇప్పుడు చాలా మంది గోల్డ్ ఐడల్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నారండి. ఇవి వచ్చి ఎలిఫెంట్స్ అండి, ఎలక్ట్రోఫోమ్ ఎలిఫెంట్స్. ఇవి వచ్చి మీకు 3 grams ఈచ్ అట్లా వస్తుందండి. ఇది 1 inch ఉంటుంది. నైస్, బ్యూటిఫుల్ పీస్. సో నెక్స్ట్ ఇవి కూడా చూపిద్దాం మాధవి గారు. నాకు ఇవి చాలా నచ్చినాయి. సో ఫస్ట్ అయితే ఇది చూపిద్దాము. ఫుల్ నక్షి వర్క్ లో వచ్చేసింది చక్నం అంతా. పైన ఇట్లా చిన్నగా పికాక్ లాగా వచ్చేసింది, ఓపెనబుల్. అవునండి, కుంకుమభరణి అన్నమాట. ఎంత బాగుందో. ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్లకి వాళ్ళ మమ్మీ ఇస్తున్నారు డెఫినెట్ గా ఒకటి కుంకుమభరణి అనేది. ఎన్ని గ్రామ్స్ లో అయినా? ఇది వచ్చి మీకు 21 grams లో వస్తుందండి. దీనిలో చిన్న సైజ్ కూడా ఉంది. మీకు చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్కి వెళ్ళిపోవచ్చు. దీనికి ఇంకా చిన్న సైజ్ వస్తుందా? మనకి సైజ్ వెయిట్ ని బట్టి మనకి సైజ్ అనేది వస్తుందండి. ఇంకా చిన్న సైజ్ కూడా వస్తుంది. ఇది వచ్చి 16 grams ఉందండి. మీకు 8 grams లో వస్తుంది. ఇందులో హాఫ్ సైజ్ ఉంటుంది. ఓకే, మీ బడ్జెట్ ని బట్టి చేయించుకోవచ్చు. ఇది డిజైనర్ కంటి అండి, విక్టోరియన్ కంటి. విక్టోరియన్ కంటికి వినాయకుడి ఫేస్ అండ్ ఫేస్ వచ్చి కింద వచ్చి ల్యాబ్ గ్రోన్ కలర్ స్టోన్ వచ్చిందండి, గ్రీన్ కలర్ లో డ్రాప్. మీకు చాలా బాగుంటుంది. ఇది ఆర్డర్ పీస్ అండి. మీకు కావాలన్నా కూడా ఇందులో ఏదైనా వేరే పెండెంట్స్, మీ దగ్గర ఏదైనా పెండెంట్స్ ఉన్నాయి, ఆ పెండెంట్స్ నేను ఫిక్స్ చేయించుకుంటాను, నాకు ఓన్లీ కంటి కావాలన్నా కూడా నేను చేయించిస్తానండి. నాకు ఇదైతే చాలా నచ్చింది అసలు, రోజు వేసుకోవడానికి. ఇంకా అవునండి, రోజు వేసుకో. ఎవరైనా సరే, అడల్ట్స్, టీనేజ్, కాలేజ్ గోయింగ్, ఆఫీస్ గోయింగ్,
డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, వాట్ ఎవర్ ఎలా వేసుకున్నా చాలా చాలా ప్రెటీగా ఉంటుంది. ఎన్ని గ్రామ్స్ లో ఉందండి? ఇది 8 గ్రామ్స్ అండి. కింద సీజెట్స్ అండి. సీజన్ మాకు ల్యాబ్ గ్రౌండ్ ఉంది కావాలి, ల్యాబ్ గ్రౌండ్ కావాలన్నా నేచురల్ డైమండ్ లో, ఏదైనా కలర్ స్టోన్ లో కావాలి, ఏదైనా స్టోన్స్ లో, ఏదైనా చేసిస్తారు. కస్టమైజేషన్ పాసిబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి పంకిన్ బీట్స్ అన్నమాట. పంకిన్ కోరల్స్, మిడిల్ లో పర్ల్ వచ్చింది, దాంతో పాటు ఎలక్ట్రోఫోమిక్ నక్షి బాల్స్. అవునండి, బాల్స్ వచ్చింది. అప్రాక్స్ గా 4 గ్రామ్స్ లో వచ్చిందండి. బ్యూటిఫుల్ పీస్. అండ్ మీకు ఇందులో కోరల్ వద్దు, వేరే కలర్ బీడ్స్ కావాలి, లేదా మీ దగ్గర ఏమన్నా బీడ్స్ ఉన్నాయి ఇలా బాల్స్ వేసుకోవాలి, అట్లా కూడా చేయించుకోవచ్చు. దీంట్లో ఇంకో వెరైటీ ఉంది, చూద్దామా? నెక్స్ట్ వచ్చేసి పర్ల్ కాంబినేషన్ లో దీంట్లో ఎక్కువ వచ్చినాయి అనమాట ఎలక్ట్రోఫోమిక్ బాల్స్. మిడిల్ లో కింద అమ్మవారు వచ్చారు అండ్ మ్యాంగో మీద అమ్మవారు డీటెయిలింగ్ వచ్చింది, చాలా బాగుంది. ఎన్ని గ్రామ్స్ అండి ఇవి వచ్చి మీకు అప్రాక్స్ గా 10 గ్రామ్స్ లో వస్తుందండి బాల్స్ మొత్తం సెట్. ఓ నైస్. లైట్ వెయిట్ లో కదండి? 22 క్యారెట్. అంటే మీకు ఎలక్ట్రోఫోమ్ అనేసరికి ఆటోమేటిక్ గా లైట్ వెయిట్ లోనే వస్తాయి కదా. ఇది వేసుకుంటే మీరు ఏదో పెద్ద మాల వేసుకున్న ఫీల్ ఉంటుంది, బట్ లైట్ వెయిట్. అవునండి. రీడిజైనింగ్ కాన్సెప్ట్ లో ఇంకొక హారం చూపిస్తున్నామండి, చంద్రహారం. ఇది మోస్ట్ కామన్, ప్రతి ఇంట్లో 1 నుంచి 2 చంద్రహారాలు ఉంటాయి. అవునండి, యా అది అంటే లైక్ అప్పుడెప్పుడో తీసుకుంది, దానికి సైడ్ ఒక చిన్న మోటిఫ్ లాగా వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే దాన్ని రీడిజైన్ చేస్తున్నారు. కొంతమంది ఏమో పర్ల్, దీంట్లో మిడిల్ లో పర్ల్ మాల వేయించుకుంటున్నారు, బట్ ఇక్కడ ఏంటంటే సైడ్ కి ఇట్లా పెండెంట్స్ లాగా వచ్చిందనమాట. బాగుందండి, డిఫరెంట్ గా డిజైన్ చేశారు. బాగుందండి. ఇది ఏం చేసామంటే ఇలా సైడ్ బిల్లలు పెట్టాం కదా, ఈ చంద్రహారంలో రిమైనింగ్ పీసెస్ ఉంటాయి కదా, చైన్ పీసెస్, కట్ చేసిన పీసెస్, వాటితో అక్కడక్కడ వైట్ స్టోన్ బాల్ వేసి 2 లైన్ చైన్ లాగా వాళ్ళ పాపకం చేసాము. ఇది ఒక సెట్ అన్నమాట. మీరు ఇలా చేయించుకోవచ్చు. మీరు ఏదన్నా డిజైన్ చూసుకుని, లేదంటే గోల్డ్ పట్టీస్, ప్లెయిన్ పట్టీస్ వేసేసి పంచలడ, సత్లడ, అలాగే ఇక్కడ డ్రాప్స్ 5 లైన్స్ 5 స్టెప్స్ డ్రాప్స్ కింద అట్లా మన ఇష్టం ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. బాగా కస్టమైజ్ చేశారు కదా, చాలా బాగుంది. ఇది ఇంకొక అంటే డిఫరెంట్ మోడల్. ఇది మొత్తం 14 గ్రామ్స్ పడిందండి గోల్డ్. బాగుంది. వీటిలో అమ్మవారు వచ్చారు కదా, లక్ష్మీదేవి అండ్ మల్టీ కలర్ స్టోన్స్ కదా, మీకు అన్ని కలర్స్ వచ్చేస్తాయి. ఏ డ్రెస్ మీద కన్నా, ఏ శారీ మీద కన్నా ఈజీగా మ్యాచ్ అవుతుంది. ఇలా వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కాన్సెప్ట్ వచ్చింది అనమాట, బ్లాక్ బీడ్స్ విత్ డైమండ్ పెండెంట్, ఇన్ఫినిటీతో వచ్చింది. సో యూనిక్ ఉంది. ల్యాబ్ గ్రోనా మైండ్ డైమండ్స్ అండి? ఇది ల్యాబ్ గ్రౌండ్ లోనే వచ్చిందండి. మీకు మైండ్ డైమండ్స్ లో కూడా చేయించుకోవచ్చు కస్టమైజేషన్ అనేది. ఇన్ఫినిటీ చాలా మంది అడిగారండి, అందుకోసం తెప్పించాము. బాగుందండి. ఎన్ని గ్రామ్స్ లో అయింది? ఎంత బడ్జెట్ లో అవుతుంది అప్రాక్సిమేట్ గా? అప్రాక్స్ గా మీకు 60-65 విత్ బ్లాక్ బీడ్స్ పెండెంట్ సెట్ వచ్చేస్తుంది. సో డైమండ్ చూస్తున్నాం కాబట్టి ఇంకొక పెండెంట్ ఉంది, చూద్దాము. సో ఇది ఇట్లా మనకి ఫ్లవర్ డీటెయిలింగ్ లాగా వచ్చిందనమాట. 5 ఫ్లవర్స్ కింద ఒక డ్రాప్ లాగా వచ్చేసింది. 18 క్యారెట్ పెండెంట్ 18 వస్తుందండి. బ్లాక్ బీడ్స్ అన్ని కూడా 22 క్యారెట్ లో. ఇది కూడా 18 లో చేయమంటే చేపిస్తారా? బ్లాక్ బీడ్స్ 18 లో చేయించట్లేదండి, ఓన్లీ 22. ఓకే అండి. పెండెంట్స్ మాత్రం మీకు డైమండ్స్ కానీ, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కానీ ఏదైనా కూడా 18 క్యారెట్ లో అనేది వస్తుంది. ఇది ఎంతలో అవుతుంది? ఇది కూడా మీకు అప్రాక్స్ గా 65,000-70,000 బడ్జెట్ లోనే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మంచి డిజైనర్ కడా అనమాట. మిడిల్ లో మనకి ఇట్లా ల్యాబ్ గ్రౌండ్స్ అండి, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వచ్చేసి ఇట్లా లైక్ బ్రేస్లెట్ లాగా వచ్చేసింది అనమాట. యూనిక్ 18 క్యారెట్ లోనే వస్తుందండి. ఇది అప్రాక్స్ 4 గ్రామ్స్ లో అట్లా బడ్జెట్ లో వచ్చేస్తుంది. బాగుంది కదా. మైండ్ డైమండ్స్ లో బ్రేస్లెట్ అనమాట, చాలా చిన్నది, బాగుంది. ఎంతలో అవుతుంది ఇది? ఇది అప్రాక్స్ గా 3 గ్రామ్స్ 2.5 to 3 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి. అండ్ చాలా యూనిక్ గా ఉందండి. పిల్లలు, చిన్నపిల్లలు కాలేజ్కి వేసుకెళ్ళి పిల్లలకి కానీ, వాళ్ళకి కానీ, మనకైనా డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది. డైలీ యూస్ కి చాలా బాగుంటుంది. బాగుంది కదా. చూసుకోండి, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ లో ఇట్లా స్టడ్ వచ్చిందండి. మిడిల్ లో ఏంటంటే మనకి అది పియర్ కట్ డైమండ్ ఉందన్నమాట. అండ్ చుట్టూ మళ్ళీ చిన్న చిన్న డైమండ్స్ రౌండ్ కట్ లో ఉన్నాయి. చాలా బాగుంది. వెనకాల మనకి ఇట్లా హుక్ కూడా ఉంటుంది. సో ఏంటంటే మనకి లైక్ పెయిన్ అవ్వకుండా, పడిపోకుండా కొంచెం సపోర్ట్, ఇలా సపోర్ట్ ఉంటుంది అనమాట, కిందకి వాలిపోకుండా దుద్దు. ఎంతలో అవుతున్నాయండి ఇవి అప్రాక్స్ గా 8.5 to 9 గ్రామ్స్ లో వస్తాయండి. వీటన్నిటికీ కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. అండ్ సేమ్ ల్యాబ్ గ్రౌండ్ లోనే ఇంకొక రకమైన స్టడ్స్ అనమాట, చిన్న హ్యాంగింగ్ తో. మిడిల్ లో వచ్చేసి ఏంటంటే కలర్ స్టోన్ ఉంది, అదే డిటాచబుల్, చేంజబుల్. ఓకే, ఇవి ఎంతలో అవుతున్నాయి? ఇవి అప్రాక్స్ గా 4 to 4.5 గ్రామ్స్ లో వస్తాయి. ఓకే, ఇది ఇంతకు ముందు మనం చేయించామండి.
అది కొంచెం చిన్న సైజ్ చేయించాము. ఇది మళ్ళీ వేరే కస్టమర్ ఆర్డర్ చేశారండి. నాకు సేమ్ పెండెంట్ కొంచెం పెద్ద సైజ్‌లో కావాలని మళ్ళీ ఆవిడ కస్టమైజేషన్ చేయించామండి. బ్యూటిఫుల్ పీస్. ల్యాబ్ గ్రోన్ ల్యాబ్ గ్రౌండ్‌లో వచ్చిందండి. ఇవి వచ్చి క్రిస్టల్ బీడ్స్ అండి గ్రీన్‌వి. అండ్ సైడ్ పీసెస్ అనేవి చేపించాను. ఇవి వచ్చి మీకు అప్రాక్స్‌గా 3.5 to 4 గ్రామ్స్‌లో పీసెస్ ఉంటాయి. ఇవే కాదండి, మీరు ఏదైనా మోడల్ చెప్పినా కూడా చేపిచ్చిస్తాను. ఇవి ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్ ఇవేనండి. లైట్ వెయిట్‌లో వస్తాయి. 3.5 to 4 గ్రామ్స్. ఇది వచ్చి క్రిస్టల్ అండ్ స్వరస్కి పర్ల్స్‌తో వచ్చిందండి. సెంటర్ పెండెంట్ వచ్చింది. ఇది ఇన్‌స్టాలో చాలా బాగా ట్రెండ్ అయిన పీస్ కదా! ఇవి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయండి. ఇవి బిలో 1 గ్రామ్‌లో అట్లా ఉంటాయి. బిలో 1 గ్రామ్ 700 to 800, 900 మిల్లీస్‌లో అట్లా వస్తుంది. దీంట్లోనే ఇంకో వెరైటీ అన్నమాట. అది ఇందాక బీడ్స్ చూపించాను కదండి, సరోస్కి అండ్ క్రిస్టల్‌లో. ఇది కూడా అందులో ఒక ప్యాటర్న్ అండి. సరోస్కి అండ్ గ్రీన్ బీడ్స్‌లో. ఇది పెండెంట్ వచ్చి మీకు బిలో 2 గ్రామ్స్‌లో ఉంటుందండి పెండెంట్. బాగుంది కదా! ఇందులో మీరు వేరే డిజైన్స్ ఏమన్నా కూడా కలర్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు బీట్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి కోరల్ మాల అండి. 5 లైన్స్‌లో అట్లా వచ్చేసింది అనమాట. బాగుంది డిఫరెంట్‌గా. సో ఎక్కువ పెండెంట్స్ వద్దు, హరీబరీగా లైట్ వెయిట్ లో గోల్డ్ లో ఉండాలి, బాగుండాలి. అది ఏంటంటే కస్టమర్ అండి ఇవి బీడ్స్. కస్టమర్ కి మేము ఇలా సైడ్ పట్టీస్ పెట్టి చేపించాము. ఎన్ని గ్రామ్స్ లో అయింది? ఇది మీకు 2.5 గ్రామ్స్, 3 లైట్ వెయిట్ బడ్జెట్ లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బీడ్స్ లోనే ఒక పెండెంట్, పేస్టల్ గ్రీన్ అండి, మంచి కలర్ గ్రీన్ బీడ్స్. దీనికి వచ్చి విక్టోరియన్ పెండెంట్ అండి. అది అప్రాక్స్ గా 3.5 to 4 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. మీకు అది 18, 22లో కూడా చేయించుకోవచ్చు అండి. ఇది ప్రెసెంట్ ఉన్నది 22 క్యారెట్, బట్ 18లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు. ల్యాబ్ గ్రౌండ్ లోనే మంచి బ్లాక్ బీడ్స్ అండి. అంటే చిన్న చిన్న పెండెంట్స్ లాగా వచ్చినాయి, 5-6 పెండెంట్స్ అట్లా ఉన్నాయి. యాక్చువల్గా ఇవి ఏంటంటే మనకి మైండ్ డైమండ్స్లో ఉంటుంది కదా, దాన్నే ఇలా ల్యాబ్ గ్రౌండ్లో డిజైన్ చేశారు బికాస్ ఆఫ్ బడ్జెట్ అనమాట. క్లోజర్ సెట్టింగ్లో వస్తాయి మనకి. ఏంటంటే అది ఓపెన్ సెట్టింగ్ లో ఉంటాయి చూడు, అది క్లోజర్ సెట్టింగ్ లో చేశారు. నార్మల్ గా మీకు 18 క్యారెట్ లో ఇలా క్లోజ్ ఫిట్టింగ్ సెట్టింగ్ లో రావండి, మీకు ఓపెన్ సెట్టింగ్ లోనే వస్తాయి. 22 క్యారెట్ అనేసరికి అది కూడా గోల్డ్ కూడా ఎక్కువ వెయిట్ వస్తుంది క్లోజ్ ఫిట్టింగ్ అంటే. ఇది అట్లా ఉండదండి, లైట్ వెయిట్ లో వస్తుంది అండ్ క్లోజ్ ఫిట్టింగ్ సెట్టింగ్ లో వస్తుంది. అండ్ ఇవి యాక్చువల్ గా నాచురల్ డైమండ్ డిజైన్స్ మేము ల్యాబ్ గ్రౌండ్ లో చేయించామండి 18 క్యారెట్ లో. అండ్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, మనకి పిల్లలు వేసుకోవాలి, మాకు బ్లాక్ బీడ్స్ వద్దు, ముత్యం కావాలి, కోరల్ కావాలి, అలా చేయించుకోవచ్చు. అండ్ బ్లాక్ డైమండ్స్ లో కూడా ఇది చేయించుకోవచ్చు అండి. ఇవి ఆల్రెడీ 2 పీసెస్ ఆర్డర్ ఉన్నాయి, అందుకని చూపిద్దాం. ఇది ఎంతలో అయింది? ఇది అప్రాక్స్ 1 lakh 1.5 వరకు అవుతుందండి. అది కొంచెం పెద్ద సైజ్, ఇంకొకటి చిన్న సైజ్ సేమ్ దాంట్లోనే ఇట్లా చిన్న సైజ్ అనమాట. చామ్స్ అంటారు కదా, డైమండ్ చామ్స్. ఇవి డైమండ్ చామ్స్ అనమాట. చాలా బాగుంది. నాకు 2 డిజైన్లు కూడా చాలా నచ్చినాయి. దీనిలో 2 పీసెస్ ఉన్నాయి. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకొని వీటికి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కుందన్లో హ్యాంగింగ్స్ అనమాట. ఇవి పైన మనకి పికాక్ వచ్చేసి, కింద చంద్రవంక లాగా వచ్చి డ్రాప్స్ అనమాట. ఇది మనకి అరౌండ్ ఎన్ని గ్రామ్స్ లో ఉందండి? 12 to 13 గ్రామ్స్ లో వస్తుంది. సో ఇలాంటివి కాకుండా ఇంక ఇట్లా చిన్న చిన్న బ్రేస్లెట్స్ లాగా ఇట్లా వచ్చినాయి అనమాట. ఒక చిన్న, ఇది ఏంటంటే బాల్ కస్టమర్ దండి, ఆవిడ దగ్గర ఒక బాల్ ఉంది, నాకు ఏదైనా మా పాపకి ఏదైనా కావాలి అంటే పెండెంట్ లాగా కంటే చిన్నది అయిపోతుంది కదా, ఇలా బ్రేస్లెట్ అయితే తను రోజు కాలేజ్కి వేసుకెళ్తుంది అనే ఉద్దేశంలో ఇలా బ్రేస్లెట్ చేశానండి. బ్రేస్లెట్ మీకు ఆ చైన్ వచ్చి 2.5 గ్రామ్స్ లో వచ్చిందండి. పెండెంట్ బాల్ ఆవిడదే, కస్టమర్దే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కస్టమైజ్డ్ పెండెంట్స్ కూడా ఉంటాయి అనమాట. సో మీరు ఏదన్నా, ఇది పెండెంట్ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఇది మీకు చాలా లైట్ వెయిట్ 2.5 గ్రామ్స్ లో అట్లా పెండెంట్ వచ్చేస్తుంది. మీకు ఇయర్ రింగ్స్ వచ్చి ఒక 4 గ్రామ్స్ లో అలా వస్తుంది. పెండెంట్ సెట్ కావాలి అంటే, ఓన్లీ పెండెంట్ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు. ఇందులో కొంచెం చిన్న సైజ్ కూడా వస్తుంది, 2 గ్రామ్స్ లో కూడా వస్తుందండి. ఒక కస్టమైజ్డ్ పెండెంట్ అండి. పైన ఒక ఫ్లవర్ లాగా వచ్చి కింద లీఫ్ లాగా అనమాట. సో ఎన్ని గ్రామ్స్? 1 గ్రామ్ అండి, 1.1 గ్రామ్స్ అలా వస్తుంది అప్రాక్స్ గా పెండెంట్. అవి ఏంటంటే సైడ్ బిల్లల కింద కూడా మనం బీడ్స్ లోకి 5 లైన్ 6 లైన్ కి మనం సైడ్ పీసెస్ కింద కూడా అల్లించుకోవచ్చు. కస్టమైజేషన్ లోనే ఇవి మళ్ళీ కస్టమైజ్ చేయించారనమాట. ఇవైతే మనకి ఎప్పుడో ఫస్ట్ వీడియో నుంచి చూస్తూనే ఉన్నాము. 5 గ్రామ్స్ 4 గ్రామ్స్ అట్లా 3.5 గ్రామ్స్ లోనే వస్తాయండి ఇవి. ఇవేమో 4 గ్రామ్స్ చేంజ్ లో వస్తాయి, కొంచెం పెద్ద సైజ్, ఇవి కొంచెం చిన్న సైజ్ అండి. లక్ష్మీ కాసు ఇవి 3.5 గ్రామ్స్, 3 నుంచి 3.5 మధ్యలో వచ్చేస్తాయి ఇవి రెండు. ఇవి వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ ఉంది. మిడిల్ లో ఏంటంటే మనకి రూబీ చుట్టూ సీజర్స్ వచ్చేసరికి కొంచెం పెద్దగా అయిందనమాట. బాగున్నాయి, 4 గ్రామ్స్ అట్లా వస్తాయి. మనకి ఇయర్ ఫ్రేమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, కాసులో కూడా ఉన్నాయి. సో ఒక్కసారి ఇది 1 ఫ్రేమ్ ఇది. సో దీంట్లో మీ దగ్గర ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే ఇంకో వెరైటీ అయితే ఉంది, ఇది కూడా కాసులోనే. ఇది అంటే మీకు దుద్దుల్ని బట్టి, ఇప్పుడు ఇది ఓవెల్ షేప్, మీ దగ్గర ఏమైనా కలర్ ఇయర్ స్టడ్స్ ప్లెయిన్ స్టడ్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఇవి చేయించుకోవచ్చు అండి. ఇవి వచ్చి మీకు 2.5 గ్రామ్స్ లో అట్లా వచ్చేస్తాయి.
ఈ ఫ్రేమ్స్ అయితే ఇవైతే కనుక మీకు 4 grams పడతాయి. ఇదేమో ఇట్లా 2 వెరైటీస్ అన్నమాట స్టోన్స్ కోసం. ఇదేమో ఇట్లా ఫ్లవర్ డీటెయిలింగ్ లాగా, అదేమో రౌండ్ డీటెయిలింగ్ లాగా వచ్చింది. ఇదేంటంటే 2 in 1 అండి. ఇలా బ్యాక్ గోల్డ్ ఫ్రేమ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇటు సీజెడ్ ఫ్రేమ్ వైట్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చి మోజనైట్స్ లో వస్తుందండి. ఇది వచ్చి సీజెడ్ లో వస్తుంది. ఓకే. ఇవే కాకుండా చిన్న చిన్న హ్యాంగింగ్ లాగా ఇట్లా వచ్చినాయి. ఇందాక బీడ్స్ మాలాస్ చూపించాను కదండి, దానికి ఇయర్ రింగ్స్ కోసం అని ఇట్లా చేయించుకుంటారు కదా, అట్లా ఇయర్ రింగ్స్ ఇవి 2.5 grams లో ఆ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. ఇందాక చూపించిన పెండెంట్లోనే ఇది ఒక రూబీలో చేయాల్సిన పెండెంట్ అండి. ఇది ఆల్రెడీ ఆర్డర్ది. పైన రూబీ బీడ్స్ అండ్ పర్ల్స్, సరోస్కి పర్ల్స్తో చేయాలి. ఇది రెడీ అవుతుంది. ఇంకా ఇట్లా దుద్దులు కూడా ఇవి వచ్చి పర్ల్స్ అండి. పర్ల్ బీడ్స్ ఉంటాయి కదా, అలా పర్ల్ బీడ్స్కి బ్లాక్ పర్ల్స్ అండ్ వైట్ పర్ల్స్ ఆర్డర్ మీద చేయించానండి. ఇది బ్లాక్ పర్ల్స్, ఇది వచ్చి వైట్ పర్ల్స్ అండి. ఫ్రెష్ వాటర్ పర్ల్స్లో వస్తాయి. సో ఇవైతే కస్టమైజ్డ్ పెండెంట్స్ అనమాట, ల్యాబ్ గ్రోన్ అని. ఇది వచ్చి న్యాచురల్ డైమండ్ పెండెంట్ అండి. ఇందులో మనకి రెడ్ లో కూడా ఉంటుంది అండ్ వేరే ఏ కలర్ కావాలన్నా కూడా కలర్ లో కూడా చేయించుకోవచ్చు. ఇది వచ్చి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండి. వీళ్ళ దగ్గర ఇలాంటి లూజ్ బీడ్స్ కూడా ఉంటాయండి. న్యాచురల్లో ఉంటాయి, కొన్ని పర్ల్స్లో అయితే కల్చర్డ్ ఉన్నాయి, ఒరిజినల్ ఉన్నాయి, అన్ని రియల్ కూడా ఉన్నాయి అనమాట. అది వీడియో మనం ఆల్రెడీ తీసాం, ఫుల్ లెంత్ వీడియో, అది నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఇలాంటి న్యాచురల్ బీడ్స్, ఎమరాల్డ్, ఇది వచ్చేసి ఎమరాల్డ్ బెరెల్ బీడ్స్ అనమాట. దీంట్లో ఏంటంటే సైజ్ గ్రేడియేషన్ ఉంది. మీకు ఇది 3 lines ఉంది, 4 lines కావాలి, 5 lines, 2 lines, 1 lineలో కావాలన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది కదండి. వీటికి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది కదండి. కొన్నిటికైతే మీకు ఖచ్చితంగా సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. రుద్రాక్ష బీడ్స్ కానీ, కరుంగలి మాల బీడ్స్ కానీ, మీకు తులసి పూసలు కానీ, అట్లా ఏవి కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయండి. సో ఇదండి ఇవాళ కస్టమైజ్డ్ బీడ్స్ ఉన్నాయి. మనకి రెగ్యులర్గా మన లైట్ వెయిట్ కలెక్షన్ ఉంది. అన్ని రకాల కాన్సెప్ట్ అయితే చూపించాం. దాంతోపాటు నాకైతే విగ్రహాలు కూడా చాలా నచ్చాయి. 1/2 grams విగ్రహాలు అంటే ఇట్స్ ఇంపాసిబుల్, బట్ ఇక్కడ చూడగానే నచ్చేసినాయి. నేను కూడా ఒకటి తీసుకోవాలనుకున్నాను, అంత బాగుంది. మీరు నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లో ఉంటాయి, కస్టమైజ్డ్ కాబట్టి ఫ్యూ ఉంటాయి, లిటిల్. ఒక 15 days 20 days టైం ఇస్తే కనుక మీకు ఏ డిజైన్ అయినా కస్టమైజ్ చేస్తారు అలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు, మంచి కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. So guys, thank you so much for watching. This is Soumya Reddy signing off from Indukuri Jewels. Bye.